కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిసిఐ నిబంధనల మేరకు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నేడు జిన్నింగ్ ఫ్యాక్టరీల యాజమాన్యం కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మనం చూసుకోవచ్చు జిన్నింగ్ ఫ్యాక్టరీ అన్ని కూడా మూసివేసి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా బంద్ కనిపిస్తూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని జిన్నింగ్ ఫ్యాక్టరీలు కూడా మరి జిన్నింగ్ మిల్ అసోసియేషన్ వారు బంద్కు పిలుపునివ్వడంతో మిల్ అని కూడా మూసివేసి కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ జిన్నింగ్ ఫ్యాక్టరీల యాజమాన్యం ఏం డిమాండ్ చేస్తున్నారనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిన్నింగ్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఇక్కడ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ముఖ్యంగా L1, L2, L3 అనేది బాగా మిల్లులు నడవకుండా చాలా ఇబ్బందిగా ఉంది. అయితే అన్ని L1, L2 కాకుండా మొత్తం మిల్లు నడుపుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 322 మిల్లులు సిసిఐకి ఒప్పందం జరిగింది. అన్ని మిల్లులు నడుపుకుంటున్నాం. కానీ గతంలో కూడా అన్ని మిల్లులు నడుపుతామని చెప్పి మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ 33% ఓపెన్ చేశారు. దాని తర్వాత మిగతా చేయలేదు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ చేస్తామని చెప్పేసరికి మళ్ళీ కొత్త 60%, 70% మిల్లులు ఓపెన్ చేశారు. మిగతా మళ్ళీ తర్వాత చేస్తామన్నారు. కానీ గత 10-12 రోజుల నుంచి ఏ మిల్లులు స్టార్ట్ చేయలేదు. రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మిల్లర్స్ కూడా ఇబ్బంది ఏంటంటే ప్రతి మిల్లులో లేబర్స్ ఇచ్చున్నారు, ఫిటర్ గ్రీసర్స్ ఉన్నారు, ట్రాక్టర్ డ్రైవర్స్ ఉన్నారు, గుమ్మస్తాలు ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు మంత్లీ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అన్ని మిల్లులు నడుపుమంటున్నాం. వాళ్ళు నడపకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం తుమ్మల నాగేశ్వర గారికి, మినిస్టర్ గారికి కూడా మనము ఉత్తరం రాయడం జరిగింది, లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్ మినిస్టర్స్ కూడా, ఎమ్మెల్యేలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి స్పందన రాకపోవడంతో ఈరోజు నుంచి ఖచ్చితంగా L1, L2 తీసే వరకు కూడా మిల్లులన్నీ బంద్ పెడతామని చెప్పడం జరిగింది. అయినా స్పందన లేకపోవడంతో ఈరోజు బంద్ పెడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్ ఉంది. కంటిన్యూగా ఇది పరిష్కారం అయ్యే వరకు బంద్ ఉంటుంది. రాష్ట్రంలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని మూసేసారు? ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఉమ్మడి కాకుండా ఆదిలాబాద్ జిల్లా అయితే 34 మిల్లులు ఉన్నాయి. అట్లా చూస్తే 85 మిల్స్ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ 85 మిల్ వరకు ఉంటాయి. అన్ని మిల్లు నడపట్లేదు కాబట్టి అన్ని నడపాలని చెప్పి ప్రత్యేకంగా మేము కోరడం జరుగుతుంది. ముఖ్యంగా గత ఏడాది చూసుకున్నట్లయితే ఈ సమయం వరకు ఎంత పత్తి వచ్చేది, ఇప్పుడు ఈ ఏడాది ఎంతవరకు వచ్చింది సార్? ఈ ఏడాది వర్షాలు ఎక్కువ పడడంతో లేట్ స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లగా వస్తుంది. మళ్ళీ నిబంధనలు 8-12% ఉంది కాబట్టి అందరూ ఆరబెట్టుకొని తీస్తున్నారు కాబట్టి కొద్దిగానే వస్తుంది. అని నెక్స్ట్ ఒక వారం రోజుల తర్వాత ఎక్కువ వచ్చే అవకాశం కాబట్టి ఎక్కువ వచ్చినప్పుడు రైతులు అమ్మడానికి ఇబ్బంది ఉంటుంది. స్లాట్ బుకింగ్ అనేది లిమిటెడ్ ఉంది కాబట్టి ఆ లిమిట్ అనేది ఓపెన్ చేస్తే ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ మిల్లు నడుపుతుంది. ఇంతకుముందు అయితే గతంలో అయితే మనకు రోజు 1400 నుండి 1500 వెహికల్స్ వచ్చేది. ఈరోజు పరిస్థితి 500-600 వెహికల్స్ కంటే ఎక్కువ రావట్లేదు. కాబట్టి ఈ L1, L2 అనేది ఓపెన్ చేస్తే మళ్ళీ 1000 నుంచి 1200 వెహికల్స్ వచ్చే అవకాశం, రైతుల్లో కూడా ఇబ్బంది కాకుండా ఉంది. అది కాకుండా ఈరోజు చూసుకుంటే రైతుల దగ్గర పత్తి ఇండ్లలో స్టాక్ అయిపోయింది. మనం గతంలో 2-3 రోజుల కింద చూస్తే 2 చోట్ల ఫైర్ జరిగింది. ఎందుకంటే వాళ్ళకు స్లాట్ బుకింగ్ అనేది దొరకకపోవడంతో వాళ్ళ ఇండ్లలో స్టాక్ పెట్టుకుంటున్నారు. ఆ స్టాక్ కాకుండా మిల్లులకు వస్తే వాళ్ళు అమ్ముకోవడానికి ఏంటి ఉంటే అందుకని ఈ స్లాట్ బుకింగ్ అనేది ఈజీ చేయాలి. అది కాకుండా మిల్లన్నీ ఓపెన్ చేసినట్టయితే రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. ये L1, L2 का फंड लाए, इससे पूरे फैक्ट्रीज नहीं चल रहे. तेलंगाना में 322 फैक्ट्री है, जबकि पूरे फैक्ट्री चालू नहीं किए. ये ग्रेडिंग वाइज कर दिया है पूरे फैक्ट्री को. तो ये L1, L2 का फंड हटा देना है और पूरे फैक्ट्रीज चलाना है बोल के हमारा डिमांड है CCI से. कितने दिन तक चलेगा ये? जब तक हमारे को इसका सोल्यूशन नहीं आएगा तब तक चलेगा. ये L1, L2 का सिस्टम जो है ग्रेडिंग करके रख दिए. 130 पॉइंट से वो पॉइंट्स के हिसाब से ये कम ज़्यादा करते हैं. तो जिसका 130 पॉइंट्स आएगा उसका ही फैक्ट्री चलेगा, दूसरे का फैक्ट्री नहीं चलेगा. हम लोग इतने लेबर से स्टाफ ये सब कर रहे हैं. एक तरफ गवर्नमेंट बोलती है इंडस्ट्री डेवलप कर, MSME डेवलप करो, इंडस्ट्री डेवलप करो बोल के बोलती है, और दूसरी जगह पे ये ऐसे ये रूल ला के छोड़ती है गवर्नमेंट. तो उसके लिए हमारा डिमांड ये है कि पूरे फैक्ट्रीज चालू करो, चाहे हमारे एक शिफ्ट भी चलने दो फैक्ट्री, लेकिन तेलंगाना के पूरे फैक्ट्रीज चालू रखना है. ये सिस्टम हटा दो. సో రైట్, ఇది మొత్తం మీద ఏదైతే జిన్నింగ్ ఫ్యాక్టరీ అసోసియేషన్ వారు చెప్తున్నటువంటి ఏదైతే ఈ CCI నిబంధనలు ఏవైతే ఉన్నాయో L1, L2, L3 అనేది ఇవి తీసివేయాలి, ఎత్తివేయాలి. లేకుంటే ఈ యొక్క తమ నిరసన ఈ విధంగా తెలియజేస్తాం, జిన్నింగ్ మిల్లు మూసివేసి ఉంచుతామని అయితే వారు చెప్తున్నారు. అయితే మనం ఎటు కూడా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిన్నింగ్ ఫ్యాక్టరీలు కూడా మరి మూసివేసి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు మంచిర్యాల, ఇటు నిర్మల్, ఆసిఫాబాద్,
ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 85 మిల్లులు కూడా మూసివేయడం జరిగింది. దీంతో అటు పత్తి రైతులు కూడా మరి అరుగాలం కష్టించి పండించినటువంటి తమ పత్తి పంటను అమ్ముకుందామంటే ఈ యొక్క CCI నిబంధనల వల్ల వారికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటు దానివల్ల పత్తి రైతులతో పాటు ఇటు జిన్నింగ్ మిల్ అసోసియేషన్ కూడా దీనికి బంద్ పిలుపునివ్వడంతో ఇక్కడ అటు పత్తి రైతులు కావచ్చు, ఇటు మిల్లు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించే దిశగానే కృషి చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ABP దేశం.